నామమునకు మహిమ కలుగుగాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 5వ తేదీ ఆగస్టు మాసము 2026 సంవత్సరం. రేపటి దినమున 6వ తేదీ మనకి రాత్రంతా ప్రార్థన. దేవుడు ఎలా నడిపించాలనుకుంటున్నాడో, దేవుడు చేసే కార్యాలు శాశ్వతమైనవి, అవి మన ఊహకు అందనివి. కానీ కొంతమంది పరీక్ష పెడుతూ ఉంటారు. దేనికి కదా? మరి నాకైతే తెలియదు మీరు దేనికి పెడుతున్నారో పరీక్ష. నేను నేర్చుకుని మీకు నేర్పిస్తున్న పరీక్ష ఏంటో తెలుసా? ఏ పరీక్ష అయినా వ్యర్థమే, కానీ ప్రేమ పరీక్షింపబడకపోతే ప్రేమ కాదు. పరీక్షింపబడకపోతే ప్రేమ కాదు. అంటే ప్రేమ పరీక్షకు ఖచ్చితంగా అప్పగించబడాలి. అదే విధంగా నిరీక్షణ కలిగి ఉండకపోతే ప్రేమ కాదు. అంటే క్షణానికి మారిపోయేది ప్రేమ కాదు. ప్రేమ అంటే నిరీక్షణ కలిగి ఉండాలి. అంటే ఖచ్చితంగా నేను ప్రేమిస్తున్నాను, ప్రేమని ఇస్తున్నాను కనుక ఇచ్చేది కొలత ఉండకూడదు. ఇవ్వాలి అంటే పరిస్థితులను బట్టి కాదు, పద్ధతులను బట్టి కాదు, ఎదుటివాడిని బట్టి కాదు, నీలో ఉన్నది అంతా తీసివ్వాలి. అది నిరీక్షణ. అంటే కొలత లేనిది, కాలముతో ఆగిపోయేది కాదు, ఉన్నంత వరకు ఇవ్వగలిగేదే ప్రేమ. ఇక మూడవది, ప్రేమ అంటే అది అంటే ఎలా చెప్పచ్చు, మన్నిక, నాణ్యమైనది అంటారు కదా, అంటే శ్రేష్టమైనది. అంటే అన్నింటికంటే శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమ. ప్రేమను మించింది ఏదీ లేదు అని అది నిరూపించబడాలి అంటే కనుక ఒకటి పరీక్ష, 2 నిరీక్షణ, 3వది శ్రేష్టమైనది అని చెప్పాలి అంటే సో సింపుల్ కదా. ఒక్క కారణము గెలవాలి. అది ఏంటంటే ఒకటే, శాశ్వతముగా ఉండిపోవాలి. అంటే మార్పు చెందకూడదు. కాలాలు మారినా, యుగాలు మారినా, పద్ధతులు మారినా, మనుషులు మారినా, స్థితిగతులు మారినా, పరిస్థితులు మారినా, శాశ్వతముగా ఉండేదే శ్రేష్టమైనది, అది ప్రేమ. కనుక దేవుడు ఇదిగో నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను అంటున్నాడు. అంటే ఈ శాశ్వతమైన ప్రేమకి ఎన్ని లక్షణాలు, మనమే ఎన్ని మాట్లాడుకుంటే ఇక దేవుడు ఏమన్నా చెప్పగలడు కదా. ఇప్పుడు ఈరోజు మనకి అటువంటి గొప్ప వాక్యము, వాగ్దానము నేర్చుకునే ముందు ప్రేమ. ఈరోజు వాక్యము, వాగ్దానము, ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదీ లేదు. ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదీ లేదు. మార్కు సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. పూర్తి వచనము ఈ విధంగా ఉంది. నీవు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలనది 2వ ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించవలెను. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదు. ఎవరు చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నారు? ఏ సందర్భంలో చెప్తున్నారు అని మనం చూసినప్పుడు, ఈ మార్కు సువార్త 12వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినప్పుడు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేకపోతే శాస్త్రి ఒకడు వచ్చి యేసు ప్రభువుని అడుగుతున్నాడు అన్నమాట. ఏమని అంటే యేసు ప్రభువుని శోధించడానికి, ఆయన ఏమి చెప్తాడు వినడానికి, ఆయనని ప్రజల ముందు పట్టుకోవడానికి, తప్పు అని నిరూపించడానికి, మన చుట్టూ ఉన్నవారు మనల్ని మాటల్లో పట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. యేసుప్రభు వారి చుట్టూ ఎప్పుడు 4 గుంపులు ఉండేవారు. ఒకళ్ళు ఆయన బోధ వినడానికి, ఏం మాట్లాడతాడు అని వినడానికి ఒకళ్ళు, ఆయన ద్వారా స్వస్థత పొందడానికి 2వ గుంపు, అయితే 3వది ఆయన శిష్యులు, 4వది ఆయన్ని ఎలాగో పట్టుకుందామా, ఏ విధముగా ఇరికిద్దామా, ఏ విధముగా ఆయన అబద్ధము అని నిరూపిద్దామా అని చూసేవాళ్ళు. కనుక ఎప్పుడూ కూడా కూడా ఈ నలుగురు ఉంటూ ఉంటారు. కాబట్టి అంటే చాలా విషయాల్లో మనం జాగ్రత్త కలిగి ఉండాలి అని చెప్పబడుతూ ఉంది. ఇప్పుడు ఈ వాక్యం చూసుకుని మనం కొన్ని నేర్చుకున్నాం. అయితే శాస్త్రుల్లో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి, ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏది అని అడిగాను.
ఆజ్ఞలు అన్ని మొట్టమొదటి చెప్పనియండి. ఆజ్ఞలు 10 అంటారు, 10 ఆజ్ఞలు, 10 కమాండ్మెంట్స్. యాక్చువల్గా పాత నిబంధనలో 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ దానిమ్మకాయలో అంటే పొమోగ్రనేట్ లో 613 గింజలు ఉంటాయని, అవన్నీ ఒకదాని మీద ఒకటి ఆనుకొని ఒకటే సైజులో అవి అభివృద్ధి చెందుతాయని, అవన్నీ కూడా ఒకటే కలర్లో పరిపక్వం చెందుతాయని, కనుక ఈ యొక్క నిబంధన మందసంలో సూచనగా దానిమ్మ పండుకి సూచిస్తూ ఉంటారు. రైట్. కనుక అప్పుడు యేసయ్య చెబుతున్నారు, ప్రధానమైన ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ ఏదనగా, ఓ ఇశ్రాయేలు విను, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు, అంటే ఏకైక దేవుడు, ఆయన తప్ప వేరే ఏ దేవుడు లేడు. కనుక నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను అనేది ప్రధానమైన ఆజ్ఞ. ఏమిటంట? పూర్ణముగా, ప్రతిదీ కూడా సంపూర్ణముగా, అంటే నుస్ కాదు, కొలతతో కాదు, లిమిటెడ్ కాదు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ అండర్స్టాండింగ్ వివేకముతో, నీ పూర్ణ యువర్ ఫుల్ మైట్, నీ పూర్ణ బలముతో, అంటే నీ శక్తి పూర్తిగా నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను. దీనిని మించింది మరి ఏ ఆజ్ఞ లేదు. కాబట్టి ఆ యొక్క జవాబుతో అక్కడ వాళ్ళు ఇంకా మారు మాట్లాడలేదు అని మనము ఇక్కడ చూడగలుగుతున్నాము. కనుక ఒక్కసారి మనము ఇంగ్లీష్ లో చూసినప్పుడు ఇక్కడ న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్, మార్క్ చాప్టర్ 12 వర్సెస్ 31, లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్, అంటే నిన్ను నీవు ఏ విధముగా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగు వానిని అదే ప్రేమతో ప్రేమించు. దెర్ ఈజ్ నో కమాండ్మెంట్ గ్రేటర్ దెన్ దిస్, దీనిని మించిన ఆజ్ఞ మరి ఏదియూ లేదు. ఇప్పుడు మనము వాక్యపు లోతుల్లోనికి వెళ్తే ఇవే వాక్యాలు మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మనము చూసినప్పుడు సందర్భము ఖచ్చితంగా అక్కడ బోధకుడా ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్రోపదేశకుడు శోధించుచు 35 నుంచి 39 వరకు, ఇవే వాక్యాలు లూకాసు వార్తలో 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఒక ధనవంతుడు వచ్చి అతన్ని అడిగినట్లు, కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు 27, 28 వచనాల్లో మనము ఇక్కడ తప్పకుండా చూడగలుగుతున్నాం. ఇక ఇక్కడితో ఇది ఆపు చేస్తే అసలు ఈ ప్రేమ అనేది ఏం చేస్తుంది? కనుక నీ దేవుణ్ణి ప్రేమించాలి, పొరుగువాన్ని ప్రేమించాలి. సో ద ఎసెన్స్ ఈజ్ ద లవ్. ప్రేమ, ప్రేమ మనందరికీ తెలుసు. తల్లిదండ్రుల ప్రేమ, సహోదరుల ప్రేమ, బంధుమిత్రుల ప్రేమ, లేకపోతే ఈ స్నేహము అనే దానికంటే భార్యాభర్తల ప్రేమ అని కూడా అనొచ్చు. ఇక చివరిగా దేవుని ప్రేమ, అదే మొదటి ప్రేమ, అగాపే. కనుక అగాపే, ఫిలియో, ఎరోస్ ఇవన్నీ గ్రీకు పదాలు. అయితే ప్రేమ అనేది ఒక భావమా, ఒక ఫీలింగా, లేకపోతే ప్రేమ అనేది ఒక పన అంటే ఒక్కటేనండి. ప్రేమ అనేది అంతా, అంటే అన్నీ. అంటే ప్రేమ అంటే ఇది అని చెప్పలేనిదే ప్రేమ. అంటే ఎలా చెప్పచ్చు? ఆకాశము నుండి ఆయన మన్నాని కురిపించి, మన్నా అంటే వాట్ ఈస్ దిస్, ఇది ఏమిటి అంటే నీ శక్తికి మించిందే ప్రేమ, నీ ఆశ్చర్యానికి గురి చేసేదే ప్రేమ, నిన్ను కన్నీళ్ల పర్యంతము చేసేది ప్రేమ, నీకు అర్థము కానిదే ప్రేమ, నిన్ను త్యాగముగా మలిచేదే ప్రేమ. ప్రేమ కోసం నువ్వేమైనా చేస్తావు, నిన్ను ఏమైనా చేపించేదే ప్రేమ. ఈ రోజునైతే నువ్వు దీన్ని గమనిస్తావో. కనుక ఇక్కడ ఒక పదము మనం చదువుకుంటే, నిజంగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని పాత నిబంధనలో ఎక్కడ ఉంది అని మనం చూసినప్పుడు లేవీకాండము 19:10, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను. కారణము ఇక్కడ ఏమని చెప్పబడుతుంది అని అంటే, ఒక్క మాటలో నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు, సహోదరుని మీద నీ హృదయములో పగపట్టకూడదు, నీ పొరుగువాని పాపము నీ మీదకి రాకున్నట్లు వానిని నీవు ఖచ్చితముగా అర్థమయ్యేటట్టు చెప్పాలి, గద్దించాలి. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపము ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించవలెను. ఈ సందర్భంలో పాత నిబంధనలో ఉంది. అయితే మనము ఇంకొక రూట్ వర్డ్ చూసి లోతుగా వెళ్తే
గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అంటే ధర్మశాస్త్రము నెరవేర్చుట అని అంటే ఒకే ఒక్క మాట, నీ పొరుగు వానిని ప్రేమించు. అంటే ఏమని చెప్తున్నారు? ప్రేమ కలిగి ఒకనికి ఒకడు దాస్తునిగా ఉండండి. కనుక మనము ఈ వాక్యాలు చూసే ముందు ఒక్కసారి ఈ లోకంలో నీవు ఒక విధానంలో ఉండాలి, ప్రజలు నిన్ను గుర్తించాలి అని మనకు తెలియకుండా మనము ఇష్టపడుతూ ఉంటాం. అయితే దానికి కొన్ని రూల్స్ మనందరికీ తెలుసు. ఏంటి? ఎక్కువగా మాట్లాడకూడదు, ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు, ఎవరితోనూ ఎక్కువగా చనువుగా ఉండకూడదు, ఎవరికి ఎక్కువ లీనియన్స్ ఇవ్వకూడదు, అదే విధముగా ఎవరిని ఎక్కువగా నమ్మకూడదు, ఎవరికి ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాలి, ఎవరిని ఎప్పుడు నమ్మి అన్నీ చెప్పేయకూడదు. ఇలాగా ఎన్నో కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా. నీ వాల్యూ, నీ డిగ్నిటీ కాపాడుకోవడానికి ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా కరెక్ట్. 100కి 100% ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద లైఫ్ అని అనకూడదు. ప్రిన్సిపల్స్ టు లివ్ ఇన్ ద సొసైటీ. ఈ సొసైటీలో నీవు నేను బ్రతకాలి అంటే ఇవి ఖచ్చితంగా అవసరం. కానీ ఈ పరలోక రాజ్యములో చెప్పిన నియమాలకి ఈ లోకపు నియమాలకి ఎంత తేడా అంటే భూమికి ఆకాశమునకు ఉన్నంత తేడా ఉంటుంది. అంటే అయినంత వరకు అంత కొంచెం తేడా వస్తే కానంత దూరం వెళ్ళిపోతున్న ఈ మనుష్యులకి ఇలాగ మనము ఆలోచిస్తే, రోమియోలకు రాసిన పత్రిక 13:8, ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏ విషయంలో కూడా మీరు ఒకరికి ఒకరు అచ్చి ఉండకూడదు, అప్పు ఉండకూడదు, రుణము ఉండకూడదు. అంటే పొరుగు వారిని ప్రేమించువాడు ధర్మశాస్త్రమును నెరవేర్చుచున్నాడు. ఎందుకు ధర్మశాస్త్రమును నెరవేర్చుచున్నాడు అనగా, వ్యభిచారము చేయవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, ఆశించవద్దు, ఈ మొత్తము ఆజ్ఞలు అన్నీ కూడా నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించుము అన్న ఒక్క మాటలో ఇది ఉందంట. కారణం ఏంటి? ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండడము ధర్మశాస్త్రము నెరవేర్చడము. కనుక ఏ రోజునైతే నీవు నేను ఈ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చు వారముగా మనము ఉంటామో, ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు అని ఎలా చెప్పగలుగుతున్నాము? దేవుడు భూమిని చూసినప్పుడు అది నిరాకారముగా, మళ్ళా జలములతో, చీకటితో, ఆ అంధకారములో ఉన్న ఆ భూమి శూన్యముగా ఉన్నప్పుడు దేవుడు భూమిని ప్రేమించి తన ప్రేమను వెల్లడి చేసి, అనగా మనము ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. ఇంకా మనము రక్తము కారునంతగా శ్రమ పడలేదు, కానీ ఆయన మన కొరకు తన ప్రాణము పెట్టాడు అని చెప్తూ, ఎప్పుడైతే ఈ భూమి శూన్యముగా దేవుని ఎదుటికి వచ్చిందో దేవుడు మొట్టమొదట క్రమపరిచాడు. మనల్ని ఆయన క్రమపరుస్తాడు, అంధకారంలోంచి వెలుగులోనికి తీసుకువస్తాడు. అప్పటి వరకు నీవు చూస్తున్న నీ కళ్ళు కాకుండా నీ మనోనేత్రాలకు వెలుగుని ఇస్తాడు. అంటే ఇన్సైట్, నీవు గ్రహించగలగడానికి జ్ఞానాన్ని ఇస్తాడు. ఏ విధంగా మనం చెప్పొచ్చు? ఒకే ఒక్క మాటలో ఇక్కడ మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18 నుంచి ఈ విధంగా ఉంది, మీరు దేవుని సంపూర్ణత పూర్ణులగునట్లు. అంటే దేవుని సంపూర్ణత్వము, దేవుడు ప్రేమై ఉన్నాడు, ఆయన యందు ఏ పాపము లేదు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. కనుక ఆయన ప్రేమని అర్థం చేసుకోవడానికి, మన ప్రేమని అర్థం చేసుకోవడానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆయన ప్రేమ మొదట కీడుగా కనిపిస్తుంది, కానీ కీడు వెనుక మేలు దాచి ఉంచుతాడు. మొదట అంధకారమే కానవస్తుంది, కానీ అంధకారంలో వెలుగుని తీస్తాడు. కనుక ఎప్పుడూ కూడా దేవుని ప్రేమ మర్మమైనట్టుగా ఉంటుంది. అది మనకి అర్థము కానట్లుగా ఉంటుంది, తొందరపాటుకు గురి చేసేదిగా ఉంటుంది. కనుక దేవుని సంపూర్ణత యందు పూర్ణులగినట్లుగా ప్రేమ యందు వేరు పారి, అంటే స్థిరపడి. అంటే మొక్క ఎప్పుడు పైకి వచ్చాక ప్రజలు చూస్తారు,
కానీ మొక్క వేరు లోపల, ద రూట్. అంటే ఏ రోజున అయితే నీవు లోపల హృదయములో శుద్ధి కలిగి నీ హృదయ లోతుల్లో నీవు స్ట్రాంగ్ గా స్థిరమైన మనస్సు కలిగి స్థిరమైన వ్యక్తిత్వము కలిగి అప్పుడు పరిశుద్ధులతో కూడి దాని యొక్క అనగా ప్రేమ యొక్క వెడల్పు పొడుగు లోతు ఎత్తు గ్రహించుకుంటకు, అంటే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. ఏ రోజున అయితే ఈ లోకములో ఉన్న ప్రేమలు అన్నీ నీ జ్ఞానముతో నీవు రుచి చూచినా, అందుకు సొలొమోను చెప్పాడు కదా, నేను లోకమును రుచి చూచి కనుక పరీక్షించి. ఏ రోజున అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ప్రేమ ఉన్న చోట ఎంత కాలమైనా ఇట్టే గడిచిపోతుంది, ప్రేమ లేని చోట క్షణమైన యుగాలుగా ఉంటది, ప్రేమ ఉన్న చోట యుగాలైన క్షణాలుగా గడిచిపోతాయి. ఈ వాక్యము ఆదికాండము 29:20 మనం చూసినప్పుడు యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు మామ యుద్ధ కొలువు చేశాడు. అయినను యాకోబు రాహేలును ప్రేమించడం వలన కొద్ది దినములుగా, అంటే ప్రేమ అనేది దేనిని ఆశిస్తున్నావో ఆ ఆశిస్తున్న దాన్ని నువ్వు ప్రేమించడం మొదలు పెట్టాలి, ఇష్టపడడం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే నీవు ఆశిస్తుంది శాసించేదిగా ఉండకూడదు, నీవు ఆశిస్తుంది కష్టపడేదిగా ఉండకూడదు, నీవు ఆశిస్తుంది నీవు ఏదో దానిని చేయాలని ఉండకూడదు, దానిని పొందుకోవాలని ఉండేదే ప్రేమ. అంటే నీవు ఎప్పుడైతే ఒక గోల్ కోసం ఉంటావో ఆ గోల్ని నువ్వు చూడకూడదు, ఆ గోల్ని నువ్వు ప్రేమలో పడాలి. ఎప్పుడైతే పడ్డాలే ఉంటాయి కానీ లేవడాలుండవు. కనుక నీవు ప్రేమించడం మొదలుపెట్టి నేర్చుకున్నప్పుడు నీకు దేవుడు అందనంత ఎత్తులో ఉన్నప్పటికీ నీవు ఖచ్చితముగా ఆ ప్రేమని కొనసాగించువాడిగా, కాన్స్టెంట్ గా, అంటే ఈ ప్రేమకి ఉండవలసిన లక్షణాలు మనందరికీ తెలిసిందేగా. అంటే టైమ్లీ కాదు, సమయాన్ని బట్టి కాదు, కాలాన్ని బట్టి కాదు, సీజన్ని బట్టి కాదు. అంటే ఆ యొక్క సీజన్ ఏమని చెప్పొచ్చు, శీతాకాలాన్ని బట్టి ఒకరిని, ఎండాకాలాన్ని బట్టి ఒకరిని కాదు. మరి ఎలాగా? ఒకటి, దీర్ఘకాలము సహించేది ప్రేమ. అంటే దీర్ఘకాలము అంటే నీవు అనుకుంటున్న కాలము కంటే ఆ కాలము అతీతమైపోతుంది. అంటే నీవు ఈ పర్టికులర్ టైంలో నీవు ఖచ్చితముగా అమ్మ అయిపోతాదిలే నో 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 అయిపోతాది అని ఎదురు చూచేది ప్రేమ కాదు, నీవు పొందుకోవాలి అనేది ప్రేమ. అంటే ఎంతెంత దూరం, ఇంకొంచెం దూరం, అంటే నీవు ఇంకా ఆశపడాలి. నెవర్ ఎవర్ గివ్ అప్ ఫర్ యువర్ లవ్. అంటే నీ ప్రేమ కోసము నీవు విడిచిపెట్టేవాడిగా ఉండకూడదు, సాధించి తీరాలా అనే పట్టుదల నీలో కలిగి ఉండేదే ప్రేమ. కనుక దీర్ఘకాలము సహించేది ప్రేమ, దయ చూపించేది ప్రేమ. అంటే ప్రేమ అనేది నువ్వు చెప్పిన మరుక్షణము నీవు దయ కలిగి అనుదినము ఎలా చెప్పచ్చు? ఒక్క మాటలో. మరి కనికరం అంటే ఏంటి? జాల్ అంటే ఏంటి? ఓదార్పు అంటే ఏంటి? దయ అంటే ఏంటి? కనుక ఒక్క మాటలో చారిటీ అంటే త్యాగం. ఏ రోజున అయితే నీకు కలిగి ఉన్న సమస్తము ఇచ్చివేసేది, ఎదురు చూసేది ప్రేమ. ఇంకా మత్సర పడదు అంటే కుళ్ళు కపటం అన్ని పెట్టేసుకుని నాకు నచ్చినట్లుగా నేను ఉండాలి, నేను పెట్టిందే నువ్వు తినాలి, నేను చెప్పిందే నువ్వు చేయాలి, నాకు నచ్చేటే నేస్తాను. నో 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 నెవర్ ఎవర్ కమాండ్ ఆర్ కండెమ్ ద లవ్, బట్ ద లవ్ ఈజ్ ఆల్వేస్. అంటే శాసించేది కాదు, ఆశించేది ప్రేమ, రక్షించేది ప్రేమ, అంతేకాని శిక్షించేది ప్రేమ కాదు. కనుక ఏ రోజునైతే మన జీవితంలో మత్సరము, అంటే అది ఎదుటివాడు మనకి పోటీ ఏంటి, నీ సుఖమే అది అనగలమాట. అంటే ఎదుటివాడి సుఖాన్ని, ఎదుటివాడి సంతోషాన్ని ప్రేమ డంబముగా ప్రవర్తించదు. డంబముగా అని అంటే అర్థం ఏంటంటే చాలా విషయాల్లో గెలవడానికి ప్రయత్నించేది ప్రేమ కాదు, కలిసిపోవడానికి ప్రయత్నించేది ప్రేమ. అంటే ప్రశ్నించేది ప్రేమ కాదు, పరీక్షకు తట్టుకునేది ప్రేమ. ఏ రోజునైతే నువ్వు ప్రశ్నిస్తావో ఏ రోజున ప్రేమించలేవు, ఏ రోజునైతే తీర్పు తీరుస్తున్నావో ఏ రోజున కూడా ప్రేమించలేవు. కనుక అది ఉప్పొంగదు. అంటే ఎదుటివాడు తక్కువ వాడు, ఎదుటివాడు నీచమైన వాడు, ఆ మాట
ఆ హృదయంలో ఆ భావము కలుగుదు. ముఖ్యంగా అమర్యాదగా నడువదు, అంటే మర్యాదను ఎరుగుతుంది, ఆ మేనర్స్ ని గుర్తిస్తుంది, ఆ సంస్కారమును గుర్తిస్తుంది. తర్వాత స్వప్రయోజనమును విచారించుకుందు. ఇవన్నీ మీకు తెలిసినయే కదా. కోపపడి మనసులో పెట్టుకుని ఏదో పెట్టుకుని ఎలాగో పెట్టుకుని కాదు. మూడే మూడు విషయాలు ప్రేమకి. ఒకటి నమ్మాలా, రెండు ప్రతి స్థితికి తట్టుకోవాలా, అంటే నిరీక్షణ కలిగి ఉండాలా, మూడవది ఓర్పు. ఆ ఓర్పు కలిగి ఉన్నదే విశ్వాసము. అంటే నువ్వు దేన్ని అయితే నమ్ముతున్నాను అని చెప్తున్నావో దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఆ ప్రేమని నువ్వు నమ్ముతున్నావు అంటే నీ నమ్మకం మీద కొట్టబడుతుంది. ఏ రోజున నువ్వు ప్రమాణం చేస్తావో ఆ మాట మీద కొట్టబడుతుంది. నీ మాట గెలవకుండా నీ పరిస్థితులు మొత్తం తల్లకిందులైపోయేటంతగా నీ స్థితిగతులు మార్చే దేవుడు, సమస్తమును చేసే దేవుడు. ఆ ప్రేమమయని ప్రేమ కథ నీ జీవితం. లెట్ గాడ్ రైట్ యువర్ లవ్ స్టోరీ. దేవుడు నీ ప్రేమ కథని రాయనివ్వండి. ఆ ప్రేమ కథలో నీవు ఇమిడిపోయినప్పుడు నీవు ఆయన చేతుల్లో బలమైన సాధనముగా, ఆయన మహిమ కొరకు వాడబడే ఘనమైన పాత్రగా దేవుడు ఈ లోకానికి తన ప్రియ కుమారునిగా, ఈ చీకటితో అంధకారంతో ఉన్న ఈ లోకముకు వెలుగు స్తంభముగా, దీపస్తంభముగా, ద ల్యాంప్ స్టాండ్ దేవుడు నిన్ను చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ప్రేమ నీలో పరిపూర్ణము కావాలి. ఇది ప్రేమ యొక్క సాక్ష్యము. ఇటువంటి సాక్ష్యము, ఇటువంటి అంతరంగము, ఇటువంటి మన హృదయము ఆ ప్రేమతో నింపబడినప్పుడు ప్రేమకి సమస్తము సాధ్యము, అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగించండి. నీ కృపాహస్తాలకు కనికరమునకు ప్రేమ మా జీవితాలు ఇస్తూ సహాయం చేయమని, కనికరము చూపించమని, కృప చూపించమని, మేలు చేయమని యేసునామమున దీవించి సమాధానంతో నింపి మీ నమ్మకమైన చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.